ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 37వ కీర్తన 4వ వచనము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మరి ఈ వాగ్దానము ఎన్నోసార్లు ఎంతోమంది తీసుకొని ఉంటారు కదండి. ఈ వాగ్దానం చూసినప్పుడు నా హృదయంలో ఉన్న కోరికలన్నీ దేవుడే తీరుస్తానంటున్నాడు, ఎంత గొప్ప విషయము అని సంతోషించేవారు లేకపోలేదు. అయితే మరి హృదయంలో ఉన్న కోరికలన్నింటినీ దేవుడు తీరుస్తాడండి? తీర్చడు. హృదయం ఎలా ఉంటుంది, మన హృదయం అనేది కూడా దేవుడు చూస్తాడు. ఎందుకంటే మన దేవుడు హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు, హృదయంలో ఆలోచన పుట్టకమునిపై ఎరిగిన దేవుడు. కాబట్టి మన హృదయం ఎలా ఉంటుంది, మన హృదయం ఎలాంటిదో బైబిల్ గ్రంథం చెప్తుంది కదండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనదట, ఘోరమైన వ్యాధి గలదట, దాన్ని గ్రహింపగలవాడెవడు లేడాట. హృదయం యొక్క తలంపులన్నీ కేవలము చెడ్డవని యెహోవా చూచినట. మన హృదయం అంతా కూడా చెడు తలంపులు, చెడు ఆలోచనతో నింపబడి ఉంటుంది. మానవ హృదయం అలాంటిది. అయితే హృదయంలో వచ్చే కోరికలు మాత్రము మంచిగా ఉంటాయండి. హృదయం అంతా చెడ్డవాడితో నింపుకున్న హృదయము కోరికలు మాత్రం మంచిగా ఉంటాయా? ఉండవు. అయితే దేవుడు ఒక విషయం చెప్తున్నాడు, నీ హృదయంలో పుట్టే ప్రతి కోరిక నాకు తెలుసు కాబట్టి వేటిని తీర్చాలో వేటిని తీర్చకూడదో కూడా నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. ఈ రోజున నీ హృదయంలో ఏమేమి కోరికలు ఉన్నాయో వ్యక్తిగతంగా నీ మనసుకు మాత్రమే తెలుస్తుంది, ఎదుటి వారికి ఎవ్వరికి తెలియదండి. అయితే మన హృదయం పరిశుద్ధంగా ఉంచుకొని ఇతరులకు మేలు చేసేదిగా దేవుని పని కొరకు మనం కూడా ఆశ కలిగి, ఆ కోరిక కలిగి దేవుని దగ్గర ప్రార్థించి మనం ఆ విధంగా సిద్ధపడితే మన హృదయం యొక్క కోరికలన్నింటినీ ఆయన తీరుస్తాడు. యేసు ప్రభు వారి శిష్యులకు చెప్తాడు కదండి, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకండి, అప్పుడు మిగిలినవన్నీ మీకు దొరుకుతాయని అన్నాడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని వీటి గురించి చింతపడకండి, ప్రతిదీ మీకు తీర్చబడుతుంది అని చెప్పాడు. అదేవిధంగా హృదయంలో ఒకరి మీద పగ పెట్టుకొని, కోపం పెట్టుకొని, అసూయ పెట్టుకొని మనం ఏం కోరుకున్నా దేవుడు తీర్చడండి. ఎప్పుడైతే మన హృదయం శుద్ధి చేసుకొని దేవుని వాక్యం చేత నింపుకొని ఇతరులకు మేలు చేసేదిగా మన కోరికలు ఉంటాయో, మన హృదయ యొక్క వాంఛలు ఉంటాయో, అప్పుడు మాత్రమే తీర్చబడతాయని ప్రభు ఈ దినమున ఈ వాక్యం ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రోజున దేవుడే మనతో స్పష్టంగా మాట్లాడుతుంటుండగా, మన హృదయ వాంఛలు ఆయన తీరుస్తానని వాగ్దానం చేస్తుంటుండగా మనం ఆ విధంగా సిద్ధపడి ఈ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడటకు దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.